రైట్, ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు అండ్ సీనియర్ విశ్లేషకులు డాక్టర్ జయరామ్ తాటికాయల గారు. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు, మోహన్ గారు. జయరామ్ గారు, ముందుగా మీరు చెప్పండి. దశాబ్దాల క్రితము యుఎల్సి క్లియరెన్స్ ఇచ్చి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ అనుమతులతో నిర్మించినటువంటి ఇళ్ళు, స్థలాలు, ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా రాత్రికి రాత్రే ఈ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లిస్ట్లో వెళ్ళడం వెనకాల ఏం జరిగిందంటారు? అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా రెవెన్యూ డేటా డిజిటలైజేషన్ లోపాల, టెక్నికల్ గ్లిచ్చా, లేదు అనంటే ఇది అధికారులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టేటువంటి ఒక ల్యాండ్ మ్యానిపులేషన్గా మనం భావించాలా? రోజా గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనము ఈ ల్యాండ్ విషయాలు మాట్లాడాలంటే ఒకసారి మనము 2006 ఆ ప్రాంతం లోపల మనకు చర్చలు జరిగినాయి మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిగినప్పుడు అప్పుడు మిగులు భూముల గురించి వచ్చిన టాపిక్ దగ్గరనే ఆ చర్చలు ఆగిపోయినాయి అన్న విషయాన్ని ప్రపంచానికి మొత్తం తెలుసు. పతాక శీర్షికలలో అప్పటి న్యూస్ పేపర్లలో కూడా ఆ భూముల గురించే వచ్చింది. అప్పుడు మిగులు భూములు ఉన్నది గవర్నమెంట్ డిక్లేర్ చేసిన మిగులు భూములు ఎంత అంటే 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల. అత్యధికంగా తెలంగాణ లోపల 1,00,00,000 ఎకరాలకు పైచిలుకు 1,00,00,000 ఎకరాలకు పైచిలుకు తెలంగాణలో మిగులు భూములు అన్నది అప్పటి వాస్తవం. ఇది ఒకసారి 2014 తర్వాత ఈ భూములన్నీ రెక్కలు వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయినాయి అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను, ప్రభుత్వంలో ఉన్న పాలకులను అడగాల్సింది పోయి ఆ రోజు భూములు ఏమైపోయినాయో ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు మిగులు భూములు ఎంతున్నాయి అన్న విషయాన్ని ఏ ప్రతిపక్ష పార్టీ అడగనూ లేదు, ప్రభుత్వం చెప్పనూ లేదు. మాలాంటి వాళ్ళమే అనేక సందర్భాల లోపల అనేక అంశాలు వచ్చినప్పుడు అడిగినా కూడా పెద్దగా పట్టించుకునే దాఖలాలు ఏం లేవు. పట్టించుకుంటారని కూడా నేనేం అనుకోను. సో ఈ మిగులు భూములు ఇక్కడ నుంచి మిగులు భూములను అమ్ముకోంగా వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి అనుభవదార కాలంలోని కేసీఆర్ గారు తీసేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భూముల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత బాగుంటుంది అనేది ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదొక అంశం. అలాగని చెప్పేసి కాంగ్రెస్ ఏదో అన్న గొప్ప పని చేసింది అంటే భూమి కనబడితే చాలు దేగల్లాగా గద్దల్లాగా వాలి అక్కడ కుటుంబ సభ్యుల పేర్ల మీద రాత్రి రిజిస్ట్రేషన్లు అయిపోతుంటాయి, ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్లు అయిపోతుంటారు, అక్కడ ఆర్డీఓలు అసలే అందుబాటులో ఉండరు, కలెక్టర్ ఆఫీసు లోపల కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఈ భూములన్నీ చెల్లా చెదరైపోయినాయి. ఈ మిగులు భూముల విషయానికి వస్తే ఇక్కడ ఎన్ని లెక్కలు ఉన్నాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా తెలుసో తెలీదో నాకైతే తెలియదు. ఇక ప్రజలకంటే తెలియడానికి అవకాశాలు లేవు. కనీసం ముఖ్యమంత్రికైనా ఏమైనా నోటీసులో ఉంటుందా అంటే తెలియదు. మరి ఎవరి నోటీసులో ఉంటుంది అంటే భూబకాసురుల నోటీసులో ఉంటుంది. అది ఎవరు భూబకాసురులు అంటే పాలకులే ఈరోజు డేగల్లాగా తన్నుకపోతుంది. ఇవి వాస్తవాలు. ఇక్కడ నుంచి వచ్చేసి మీకు భూములను కొల్లగొట్టాలి, భూములను కాజేయాలి, కన్నేసిన భూములను అక్కడ ఉన్న యాజమాన్యం మీ చుట్టూ తిరగాలి, చెయ్యి తడపాలి, సెటిల్మెంట్లు చేసుకోవాలి. మా భూమి మా పేరు మీద రావాలంటే మేము ఎంత సమర్పించుకోవాలనుకుంటే 50-50నా, 40-60నా, 30-70 రేషియోల కాడికి మాట్లాడుకోవడం వచ్చేసింది. 50-50 రేషియోలో అయితేనేమో పాలకులతో పాటు అధికారులు కొంతమంది అధికారులు ఇన్వాల్వ్ అవుతున్నారు. 30 రేషియో అయితే పాలకులు మాత్రమే ఉంటున్నారు. ఇంకా 10% అయితే బ్రోకరిజం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఓపెన్ సత్యం కదా. ఇక్కడ తెలియనిది ఏమున్నది, తెలుసుకోవాల్సింది ఏమున్నది అంటే భూములు మనకు కావాలి, కొల్లగొట్టాలి, భూ కబ్జాలు చేయాలి, భూ బకాసులుగా మారాలంటే ప్రజల్ని కన్ఫ్యూజన్లో తీసుకెళ్ళాలి. అంటే 22A లోపల ఏ భూములు ఉన్నాయి, ఎందుకు పెట్టిండ్రు, ఇది ఓన్లీ అధికారుల తప్పిదమేనా? పొంగులేట్ అన్నట్టుగా పాలకుల తప్పిదం కాదా? పాలకులు లేకపోతే అధికారులు డిసిషన్ తీసుకునేంత సినిమా ఉంటుందా? భూ విషయం లోపల భూమి ఎక్కడ ఉంటే అధికారం అక్కడ ఉంటుంది, భూమి ఎక్కడ ఉంటే అధికారులు అక్కడ ఉంటారు, భూమి ఎక్కడ ఉంటే అక్కడ అధికారంతో పాటు అహంకారం కూడా వచ్చి ఉన్నది. ఇది వాస్తవం కాదా? అంటే ఆ రోజు 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు, సరే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన లోపల పోగొట్టుకున్న వాళ్ళ భూములు ఎంత అంటే ఎంత? పోగొట్టుకున్నంత. ఈరోజు ఉన్నది ఎంత అంటే లాస్ట్కు నా ఇల్లు, మీ ఇల్లు, ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22 ఏళ్ళు చేర్చింది.
అంటే ముఖ్యమంత్రి ఇల్లు 22A ఉంటే మాత్రం ఉంటే తప్ప మీకు సోయి లేదా? ముఖ్యమంత్రి ఇల్లు 22A ఉంది అని తెలియగానే హుటాహుటిన ప్రెస్ మీట్లు పెడతారు. ఇది తప్పు జరిగింది, ఇది లాస్ట్ ఇయర్ది అప్లోడ్ చేశాము, దీనికి సంబంధించి మళ్ళీ రెక్టిఫై చేస్తాము, బై నెంబర్లు ఇస్తాము, ఇలా రకరకాలుగా మాట్లాడతారు. అంటే ఒకటి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరావుకు నేను శ్రీనివాస్ రెడ్డికి ఒకటి అడుగుతున్నాను. నువ్వు మంత్రిగా నువ్వు పనికొచ్చేవాడివైతే ముఖ్యమంత్రి ఇల్లును నువ్వు కూలగొడతావా? ఈ రోజు నువ్వు దాన్ని బ్యాన్ చేస్తావా? సీల్ చేస్తావా? నీకు అది చేత కాకపోతే మిగతా 22A ఉన్న భూముల దగ్గర పోయే అర్హత, హక్కు, అధికారానికి ఎవడిచ్చిండు? ఇంకొకటి జయరామ్ గారు, ఇంకొకటి ఏంటంటే సామాన్య ప్రజలకి ఎవరైతే ఇలా ఫేస్ చేస్తున్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు కదా, దరఖాస్తు చేసుకోమంటున్నారు. మరి అదే సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకుంటారు. ముఖ్యమంత్రి పోయి ఎక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాడు? ముఖ్యమంత్రి పోయి ఏ కలెక్టర్ దగ్గర పోయిండు? ముఖ్యమంత్రి పోయి ఏ క్యూలో నిలబడ్డాడు? ముఖ్యమంత్రి కుటుంబం పోయి ఎక్కడ నిలబడ్డారు? ప్రజలెందుకు పోవాలి? ముఖ్యమంత్రులను చేసింది ప్రజలే కదా. ప్రజలే ఈరోజు మిమ్మల్ని ఓట్లేసింది కదా. మీ అహంకారానికి ఈరోజు అడ్రస్ ప్రజలే కదా. మీ అవినీతికి అడ్రస్ ఈరోజు ప్రజలే కదా. మీ దోపిడీకి ఈరోజు అడ్రస్ ప్రజలే కదా. మీ దొంగతనానికి, మీ నీతిమాలినతనానికి ఈరోజు ప్రజలే ఓటేసి మిమ్మల్ని గెలిపించేసి నెత్తిన పెట్టుకుంటే మీరు భస్మాసుర హస్తాలాగా ప్రజలు నెత్తిన పెడుతున్నారు కదా. ఇవి ప్రజలకు, మీకు లేని కష్టాలు ప్రజలకు ఎందుకు రావాలి? మీకు లేని సుఖాలు ప్రజలకు ఎందుకు ఉండవు? అంటే ఈరోజు మీకు సుఖాలు కావాలి, సౌఖ్యాలు కావాలి, డబ్బులు కావాలి, అహంకారం కావాలి. ఇంకా చెప్పాలంటే ఈరోజు మిడిసి కొట్టుకుంటున్న మీరు ఈరోజు ప్రజలను మొత్తం రోడ్ల మీద తిరగమని చెప్తున్నారు. ఈరోజు నువ్వు గజం భూమి కూడా నువ్వు ప్రైవేట్ స్థలానికి కబ్జా పెట్టాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద ఏ కబ్జా ఆరోపణలు లేవా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఏ కబ్జా ఆరోపణలు లేవా? తిరుపతి రెడ్డి మీద, ముఖ్యమంత్రి అన్నదమ్ముల మీద ఏ కబ్జా ఆరోపణలు లేవా? ముఖ్యమంత్రి మీద లేదా? సిగ్గు ఉండాలి కదా మీకు. ఈరోజు మీకు ఏ సిగ్గు ఎక్కలేదు. ఈ రోజు నిజంగా జంజీ అంటే పోరాటం చేస్తే ఈ భూములను కొల్లగొట్టిన నాయకులను వెంటనే నిర్ణయం చేయాలి. అసమర్థత ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వము, దద్దమ్మ ప్రభుత్వము ఈరోజు మీ చేతులలో ఉన్నందుకు మేము కదా సిగ్గుపడుతున్నాం. మేము కదా కొట్లాడి తెచ్చినాం. మేము కదా సర్వస్వం కోల్పోయినాం. మీరేం కోల్పోయింది? ఈరోజు పోగొట్టుకున్నది మేమైతే పొందింది మీరు కదా. ప్రజలుగా మేము సర్వస్వం కోల్పోయాం, సర్వస్వం పోగొట్టుకున్నాం, సర్వస్వం త్యాగం చేస్తాం. మీరేం త్యాగం చేశారు? మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రోజు లక్షల కోట్ల ఆస్తుల బిజినెస్ చేయడం కోసం మాత్రమే ఈరోజు ఈ 22A డ్రామా. ఈ డ్రామా అంతా దేనికోసం అంటే భూ కబ్జా కోర్లుగా మారేసి ఈరోజు భూదందాల సెటిల్మెంట్ చేయడం కోసము బ్రోకర్ వ్యవస్థను కూడబెట్టుకోసుకొని ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ లో బ్రోకర్ వ్యవస్థ ఉంటుంది, ఎడ్యుకేషన్ వ్యవస్థలో బ్రోకర్ వ్యవస్థ ఉంటుంది, రెవెన్యూ బ్రోకర్ వ్యవస్థ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ లో బ్రోకర్ వ్యవస్థ ఉంటుంది. బ్రోకర్ వ్యవస్థ లేని ఈ రోజు సిస్టమ్ నీ దగ్గర ఏదైనా ఉంటే చూపించు. సరే, నేను దాన్ని వచ్చి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. నేను ఈరోజు 30% కాదు, ఈరోజు మీరు వీలైతే భూములను కొల్లగొట్టేసి అహర్నిశలో ఈ రోజు వాళ్ళకు మెంటల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా టెన్షన్ తోని చంపేస్తున్న మిమ్మల్ని మీకు ఏ పర్సంటేజ్ కావాలి? వాళ్ళ జీవితాలను కొల్లగొడుతున్నారు కదా. రైట్, దీనికి మోహన్ గారు సమాధానం చెప్పాలి. ఎస్, ఆరేపల్లి మోహన్ గారు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు,